పాత క్లాసిక్ హిట్ పాటలను ఇటీవల కొత్తగా తెరకెక్కుతున్న సినిమాల్లో తరచూ వాడుతుండడం ఆనవాయితీగా మారిన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలో ఇప్పటికే చాలా సినిమాల్లో ఓల్డ్ సాంగ్స్ రీమేక్ చేయడం ట్రెండ్గా మారింది. అవి సినిమాకు అదనపు ఆకర్షణను కూడా తీసుకొస్తున్నాయి. వాటిలో కొన్ని సినిమా విజయాలకు దోహదం చేస్తున్నాయి కూడా. మరోవైపు అనుమతి లేకుండా డైరెక్ట్ గా పాటలను వాడుకున్న వారిపై ఇటీవల సంగీత దర్శకుడు ఇళయరాజా తరచూ కేసులు వేయడం, అవి కాస్త వివాదంగా మారి పాటలను తొలగించడమో లేక రాజాకు డబ్బులు ముట్టజెప్పడమో జరిగిపోతూ ఉంది. తాజాగా డ్యూడ్ సినిమాలో ఇలానే ఇళయరాజా పాటలను వాడినందుకు ఆయన కోర్టుకు వెళ్లడం, మేకర్స్ డబ్బులు కట్టడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల వచ్చిన కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ సినిమాలో రాజశేఖర్ ఆయుధం సినిమా నుంచి ఇదేమిటమ్మా మాయా మాయా అనే పాటను ఉపయోగించగా అది సినిమాను మించి ప్రాచుర్యం పొందడమే కాక ఆ సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేసింది. ఆ తర్వాత కూడా ఇప్పటికీ ఎక్కడో ఓ చోట ఆ పాటను విరివిగా వాడుతూనే ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ కోవలోనే చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు చిత్రం కూడా ఆ జాబితాలో చేరింది. ఈ చిత్రంలోనే అనేక సందర్భాల్లో చిరంజీవి వెంకటేష్ సినిమాల పాటలను వాడేశారు. అందులో ఓ సీన్ విషయంలో తెలుగు, తమిళం, కన్నడ 3 భాషల్లో ఒకే బాణీలో ఉన్న ట్యూన్ అవసరం పడ్డంతో దళపతి సినిమా నుంచి సుందరి నేనే నువ్వంట అనే పాటను తీసుకున్నారు. ఇలా దాదాపు ఓ డజన్ రెట్రో సాంగ్స్ ను ఈ సినిమాలో ఆయా సందర్భాల్లో ఉపయోగించి వీక్షకులకు నాస్టాల్జియా ఫీల్ ను తీసుకువచ్చి రంజింపజేశారు. ఇదిలా ఉంటే సినిమాలో ఇలా పాత వీడియోలను వినియోగించినందుకు గాను పెద్ద మొత్తంలోనే చెల్లింపులు చేయాల్సి వచ్చినట్టు వినిపిస్తోంది. కేవలం వాటికే ₹1,00,00,000 వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇప్పుడు వీరు చేసిన ఈ పనే మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు పాత పాటల వినియోగం పూర్తిగా కలిసొచ్చింది. ఈ సినిమా విజయంలో స్ట్రైట్ పాటలతో పాటు నాటి సంగీతం కూడా ప్రధాన భూమిక పోషించింది అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా వెంకటేష్ రామ్మ చిలకమ్మ పాటకు స్టెప్పులు వేస్తున్న సన్నివేశానికి థియేటర్లలో ప్రేక్షకుల విజిల్స్ పడుతున్నాయి. మున్ముందు మరిన్ని సినిమాల్లోనూ ఇలాంటి పద్ధతి కంటిన్యూ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక మనశంకర వరప్రసాద్ గారు మొదటి రోజు 84 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందని షైన్ స్క్రీన్స్ అఫీషియల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. అనిల్ రావిపూడి ఫ్యామిలీ సినిమాల పవర్ ఏంటో మరోసారి నిరూపించింది.